హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వరిపిండి అట్లు చేస్తున్నానండి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి ఇది. దీనిలో ముందుగా మనం వరిపిండిలో మినపప్పు పోసి పట్టించుకోవాలండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ వరిపిండి ఎలా కలపాలంటే ముందుగా పిండి వేసుకొని అందులో కూల్ వాటర్ పోసుకొని కలపాలండి. ఇలా కలిపెట్టుకోవాలండి. దీనిలో జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్ట్, కారం వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పెనం వేడైందండి. వేడైన పెనం పైన మనం కలిపెట్టుకున్న ఒక 2-3 అవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి ఇవి. దీనిపైన ఇలా మూత పెట్టేయాలండి. సిమ్లో ఉంచుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి దానిని. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. వీటిని చాలా టేస్టీగా చేశాను. ట్రై చేసి చెప్తాను. టమాటా చట్నీతో లేదా పల్లి చట్నీతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.